ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా దేవుని యొక్క కాపుదలలో ఆయన యొక్క మేలులతో అనుదినము నింపబడుతున్నారని, మరి మిమ్మల్ని బట్టి దేవాతి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును. హల్లెలూయా. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క జీవితంలో కష్టాలనేవి, శ్రమలనేవి ఖచ్చితంగా వస్తాయి. ప్రతికూలతల మధ్య మనం ఉన్నప్పుడు మనము ధైర్యాన్ని విడిచిపెట్టకూడదని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలు రానటువంటి వారు ఎవరు ఉండరు, కష్టాలు అనుభవించని వారు అంటూ ఎవరు ఉండరు. కానీ కష్టాల్లోనే, శ్రమల్లోనే మనము ధైర్యాన్ని కలిగి ఉండాలి అని. ఈ రోజున నీకు వచ్చిన కష్టాన్ని బట్టి దుఃఖపడుతున్నావేమో, ఇంకా నేను బ్రతికుండడం వేస్ట్ అనుకుంటున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. నువ్వు ధైర్యంగా అపవాదితో పోరాడు, నీ కష్టాలతో పోరాడు, నీ సమస్యతో పోరాడు, నీకున్నటువంటి ఇబ్బందితో నువ్వు పోరాడు, నీకున్న లేమిని బట్టి నువ్వు పోరాడు. దేవుడు నీకు బహుమానం ఇస్తాడు. అంతేగాని వచ్చిన కష్టాన్ని బట్టి చచ్చిపోతాను, నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ కలిగింది, నాకు అవమానం వచ్చిందని నీకు నువ్వే కృంగిపోయి, మరి నీకు నువ్వే చెడ్డ ఆలోచనలన్నీ చేయకు. నీకు గొప్ప బహుమానం దేవుడు ఇస్తానంటున్నాడు. నువ్వు ఆ శ్రమలో నిలవబడితే, ఆ కష్టంలో నువ్వు నిలవబడితే దేవుడు నీకు బహుమానం ఇస్తాడంట. హల్లెలూయా. మరి ఈ రోజున నీకున్న కష్టం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన నీకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదమ్మా. నువ్వు పిరికిదానిగా ఆలోచించడానికి, పిరికివాడిగా ఆలోచించడానికి దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. నీకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. నువ్వెందుకు పిరికిగా ఆలోచిస్తున్నావు? ఆ రోజు గొలియాత్ వచ్చి సవాల్ చేస్తున్నాడు, నన్ను ఎవరైనా చంపేవారుంటే రండి, నన్ను ఎవరైనా ఓడించేవారుంటే రండి, నేను యుద్ధం చేయడానికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అన్నట్లుగా గొలియాతు ఇజ్రాయేలీల ప్రజలను భయపెడుతున్నాడు. అప్పటికి ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఎవరు గెలవనివ్వకుండా, గొలియాత్ మీదకి వెళ్లకుండా ఎంతో మంది చూస్తున్నారు. యుద్ధం ఎవరు చేస్తారా, అతన్ని ఎవరు ఎదుర్కొంటారా అని భయాందోళనతో ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు వాళ్ళు. కానీ దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి దావీదు గొలియాతును ఓడించాడు. అంతెత్తున్నటువంటి గొలియాతును చిన్నగా బాలుడుగా ఉన్నటువంటి దావీదు ఓడించాడు. దేనివల్ల ఓడించాడు? దేవుని బట్టి, తనకున్నటువంటి ధైర్యాన్ని బట్టి, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు కాబట్టి ఆ గొలియాతును దావీదు ఓడించాడు. అంతేగాని ఈ రోజున మరి తనకున్న బలాన్ని బట్టి కాదు, తనకున్న జ్ఞానాన్ని బట్టి గొలియాతును దావీదు ఓడించలేదు. తనకున్న విశ్వాసం, నా పక్షాన దేవుడున్నాడు అన్న ధైర్యం నీకు కూడా కలగాలి. మరి ఈ రోజున నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ పక్కనున్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నువ్వు ఎదుర్కొనే ప్రతి ఒక్క కష్టం నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు అని నువ్వు ధైర్యంగా ఉండాలి. యోబు అన్ని కష్టాలు తనకు ఎదురైనా ఒక్కటి మాత్రం విడిచిపెట్టలేదు. ఏంటంట? ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవుడు చెప్పాడు కదా, ఆయన వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనుషులు ఇచ్చిన వాగ్దానాలు అయితే నెరవేరవేమో, కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మన జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది. మరి యేసయ్య మరణాన్ని జయించాడు, మరణపు ముళ్ళును విరిచాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉన్నాం. ఆయన మరణపు ముళ్ళును విరిచాడు. మరణం అంటే యేసయ్యకి భయం లేదు. ఎందుకంటే ఆయన చనిపోవడానికే, ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా మరణం గురించి భయాందోళన చెందొద్దు. మనం ధైర్యంగా ఉండాలి. మనకు వచ్చిన ఆ అప్పుల సమస్యలు, ఊబులు, ఇవన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అన్న నమ్మకం మనకు ఉండాలి అని దేవాతి దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. ఏ అపవాది, ఏ శత్రువులు, ఏ తంత్రములు, ఎటువంటి ప్రయోగాలు నీ మీద
పని చెయ్యవు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు. ఆయన రక్తములో నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తము నీ పైన ఉంచాడు. నీకు పిరికితనము గల ఆత్మను దేవుడు అస్సలే ఇవ్వలేదు. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు గొప్ప బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వు నిజంగా యేసయ్య బిడ్డవైతే కృంగిపోవు. నువ్వు నిజంగా యేసయ్య బిడ్డవైతే ఆందోళన చెందవు. నీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, మరి దుఃఖాన్ని బట్టి నువ్వు ఆందోళన చెందవు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నాకు ప్రతిఫలముగా గొప్ప బహుమానమే ఇస్తాడు. ఈ ఉద్యోగం నాకు రాలేదంటే దేవుడు నాకు మంచి ఉద్యోగమే ఇస్తాడు. ఈ సమస్యలో నేను ఇరుక్కున్నానంటే అది నా మేలు కొరకే అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం ఉంచాలి, దేవుని పైన నమ్మకం ఉంచాలి, ధైర్యంగా ఉండాలి. పిరికి దానిలాగా నాకు వచ్చిన శ్రమను బట్టి నేను బయటపడలేను, నేను చచ్చిపోతా, నేను ఇంకేమైనా చేసుకుంటా, నేను ఆత్మహత్యలు చేసుకుంటా అని మాట్లాడకూడదు. దాన్ని బట్టి దేవుడు దుఃఖపడతాడు. దేవుడు నీ జీవితంలో ఎటువంటి కష్టాన్ని ఇచ్చినా దాన్ని ఎదుర్కొనే వ్యక్తిగా నీ ఉండాలి, కానీ పారిపోయే వ్యక్తులుగా మనం ఉండకూడదు. మరి నిలవబడి ఎదుర్కొన్నట్లయితే గొప్ప బహుమానం నీకు కలుగుతుంది. మరి దేవుడు ఈ రోజు ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడలాగునా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలయ, స్తోత్రాలు. ఉన్నవాడవు అనువాడవు తండ్రి, నీకు వందనములయ్యా. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగునని ఆ యొక్క వాగ్దానము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారయ్యా. అయ్యా, మరి పిరికితనముగా వారిగా మేము ఉండడానికి వీల్లేదని, అయ్యా మరణాన్ని జయించిన దేవుడవు తండ్రి, నన్ను బలపరచు అని అందే మేము సమస్తము చేయగలనని మరి వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలను మీరు జరిగించండి. వారికి ఉన్న కష్టాల నుంచి వారికి విడుదల దయచేయండి. వారు అనుభవిస్తున్న శోధనలన్నిటి నుంచి తప్పించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. తండ్రి, అనారోగ్య సమస్యతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున బలహీన స్థితిలో ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న బలహీనతనంతటిని యేసు నామములో కొట్టివేయండి అయ్యా. ఉద్యోగ సమస్యల నిమిత్తము తండ్రి ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదే విధంగా అప్పుల సమస్యలన్నింటినీ కొట్టివేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని తండ్రి సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. ఇంకా ప్రభా, ఎటువంటి సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో, ఓటమి పాలవుతున్న స్థితిలో బిడ్డలు ఉన్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఓటములను విజయాలుగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థనంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మొదటిసారిగా మన యొక్క ఛానల్ ని చూస్తున్నట్లయితే CMW ప్రైజ్ సెంటర్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ యొక్క వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులుగా ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మరి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.